పొద్దుటూరు నెహ్రూ రోడ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొద్దుటూరులో వైసీపీ పాలనలో అరాచకాలు ఎక్కువయ్యాయని, అందుకే తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము పేదలకు 2 సెంట్ల స్థలంలో ఇండ్ల నిర్మాణం చేపట్టామని, కానీ నేడు వైసీపీ దానిని 1 సెంటుకి పరిమితం చేసి పేదల కడుపు కొట్టిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో తాను లేదా తన కుమారుడు నంద్యాల కొండారెడ్డికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న 2024 ఎన్నికలలో ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన బావమరిది గారు నేనేదో గతంలో అవినీతి చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, మట్కా క్రికెట్ బెట్టింగు ఇవన్నీ చేస్తే విపరీతంగా వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారని వారి మీద చెప్పినారు గతంలో. దానికి ప్రతిగా వాళ్ళు మొన్నటి 2 రోజుల కిందట ఎమ్మెల్యే గారు నిన్నటి దిన వాళ్ళు పెట్టి మేము అటువంటి ఎక్కడ పొరపాటు చేయలేదు, మేము సత్యహరిశ్చంద్రులము, ఎక్కడ ఎవ్వరు కూడా మేము 1 రూపాయి లేదు, పైగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇదే లాస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళ మీద మళ్ళా కూడా మాట్లాడను. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వాళ్ళకు లేదు. పొద్దుటూరు ప్రజలందరూ చెప్తున్నారు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, క్రికెట్ బెట్టింగులు, మట్కా, ఇస్పెటాకులు, గుట్కా, రకరకాల ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్ని రకాల పద్ధతుల్లో రోజు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు, ప్రతిరోజు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని ప్రజలందరూ చెప్పుకుంటుండేదని నేను చెప్తున్నా. మీరు ప్రజలతో క్లారిఫికేషన్ తీసుకోండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నేనేదో మీ మీద ఎమ్మెల్యేగా ఉన్నారు, నేనేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నాను, ఆయన కొడుకుగా ఆశిస్తున్నాడు కాబట్టి మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను వాస్తవాలే చెప్తా, మీరు చేసినట్టే చెప్తా, మీరు చేయనేటి ఒక్కటి కూడా చెప్పను. మరి మీరేదో నా మీద నేనేం చేయలేదు, 25, 10 సంవత్సరాలు 30 ఏం చేయలేదు అని అంటే, ఈ అమృతానగర్లో దాదాపు 10,000 ఓట్లు ఉన్నాయి. 300 ఎకరాల భూమి అమృతానగర్కి ఇప్పించిన. ఈశ్వరెడ్డి నగరు, పెన్నా నగరు, యానాది కాలనీ, మత్స్య కాలనీ, ప్రకాష్ నగరు, వివేకానంద కాలనీ, ఈ మాదిరిగా ప్రతి గ్రామంలోనూ 20 ఎకరాలు 30 ఎకరాలు ఇప్పించి పేదలందరికీ, నిరుపేదలందరికీ, ఎస్సీ అన్ని కులాలు వర్గాల వారికి అందరికి కూడా ఇల్లు కట్టించిన ప్రతి గ్రామంలో ఈ గ్రామం ఆ గ్రామం లేదనకుండా కట్టించినాం. ఈ మాదిరిగా ప్రతి గ్రామంలోనూ ఇళ్ల స్థలాల కోసం స్థలాలు ఇప్పించిన